సో నెక్స్ట్ వన్ క్రమాలంకారం. క్రమాలంకారం అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగిందండి. ఇది కొత్తది, ఒకసారి గమనించండి. క్రమాలంకారం అంటే ఏంటి అంటే వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయం చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు. క్రమాలంకారం అంటే ఏంటి అంటే వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయం చెప్పడాన్ని ఏమంటాము? క్రమాలంకారం అంటాం. ఇంతకీ ఏంటి వస్తు క్రమాన్ని పాటించడం ఏంటి, అదే వరుస క్రమంలో అన్వయం చెప్పడం ఏంటి అంటే ఫస్ట్ మన ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ వన్, శత్రువుని మిత్రుని విపత్తుని జయింపుము రంజింపుము భంజింపుము. ఇక్కడ వరుస క్రమాన్ని పాటించారనమాట. వస్తువు యొక్క క్రమాన్ని అదే వరుస క్రమంలో పాటించారు. ఇక్కడ చూస్తే శత్రువుని జయించాలి, శత్రువుని జయించాలి, మిత్రుని రంజింపచేయాలి, ఆనందింపచేయాలి, అలాగే విపత్తుని భంజింపచేయాలి. ఓకే, ఈ మూడింటి యొక్క వరుసని ఈ మూడింటితో రాయటం జరిగిందనమాట. శత్రువుని జయించాలి, మిత్రునేమో రంజింపజేయాలి, ఆనందపరచాలి, అలాగే విపత్తుని భంజింపజేయాలి అంటే ఎదుర్కోవాలి. సో ఈ విధంగా ఈ మూడింటి యొక్క వరుస క్రమాన్ని ఈ మూడింటితో అన్వయం చేసి చెప్పాము కాబట్టి అది క్రమాలంకారం. అండ్ అలాగే రెండవ ఎగ్జాంపుల్ చూస్తే గజ కచ్చప మూషికంబులు వన జల బిలములందు ప్రవేశించాయి అన్నాడు. ఇక్కడ గజము అంటే తెలుసు కదా మీ అందరికీ, గజము అంటే ఏనుగు. ఏనుగు వనమునందు అంటే అడవిలోనే కదా ఉంటుంది. అదేవిధంగా కచ్చపము అంటే అమ్మ తాబేలు. కచ్చపము అంటే తాబేలు. ఈ కచ్చపము జలమునందు అంటే నీటి అందే కదా ఉంటుంది. అలాగే మూషికము అంటే ఎలుక. ఈ మూషికము బిలము అంటే కలుగునందు ప్రవేశించాయి. ఈ మూడింటి యొక్క వస్తు క్రమాన్ని అంటే గజము కచ్చపము మూషికము ఈ మూడింటి యొక్క క్రమాన్ని ఈ మూడింటితో అదే వరుస క్రమంలో అన్వయం చేసి చెప్పడం జరిగింది. గజము వనమునందు ప్రవేశించింది, కచ్చపము జలమునందు ప్రవేశించింది, మూషికము బిలమునందు ప్రవేశించింది. ఈ విధంగా మూడు వాక్యాలని ఒకే వాక్యంలో వరుస క్రమంలో అన్వయం చేసి చెప్పింది కాబట్టి అది క్రమాలంకారం. ఓకే, నెక్స్ట్ వన్, సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు. సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు. సూర్యుడు దివమునకు అంటే పగలుకు, చంద్రుడు రాత్రికి అధిపతి. ఇది కూడా ఈ వాక్యంలో కూడా సూర్యచంద్రుల యొక్క వరుస క్రమాన్ని దీనితో అన్వయం చేస్తూ చెప్పింది